క్వశ్చన్ 1000 లీటర్లు ఎన్ని ఘనపు మీటర్లకి సమానం? ఎన్ని ఘనపు మీటర్లకి సమానం అన్నది. ఘనపు మీటర్లు అంటే క్యూబ్స్. ఏంది? క్యూబ్. 1000 అనేది దేని యొక్క క్యూబ్కి సమానమో మనం తెలుసుకోవాలి. దేని యొక్క క్యూబ్కి? 100 క్యూబా, 0.1 క్యూబా, 10 క్యూబా, 1 క్యూబా. క్యూబ్ అంటే ఏంది? ఏదైనా ఒక అంకెని 3 సార్లు గుణిస్తే 3 సార్లు గుణించడాన్ని క్యూబ్ అంటాం మనం, ఘనము అంటాం. 2 సార్లు గణిస్తే దాన్ని వర్గము అంటాం. 2 సార్లు గుణిస్తే దాన్ని ఏమంటాం? వర్గము అంటాం. 10 × 10, 10 ఎన్నిసార్లు గుణించినాం? 2 టైమ్స్. సో దీన్ని వర్గం అంటాం కాబట్టి 10 స్క్వేర్ అంటాం. ఏమంటాం? అదే 10 ఇక్కడ 3 సార్లు గుణించినాం కాబట్టి 10 × 10 × 10 దీన్ని ఏమంటాం అంటే 10 యొక్క ఘనము అంటాం, 10 క్యూబ్ అంటాం. సో ఇక్కడ దేని యొక్క ఘనము 1000 లీటర్లకు సమానం అవుతుందంటే 10 ఒక ఘనపు మీటర్ అంటే 1 × 1000 అవుతుంది. 1 × 10 10s 100, 100 10s 1000. సో కాబట్టి ఈ ఒక ఘనపు మీటర్ అనేది 1000 లీటర్లకి సమానం. ఒక ఘనపు లీటర్ అనేది 1000 లీటర్లకి సమానం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి. 42 సెంటీమీటర్ల పొడవున్న ఒక తీగను ఉపయోగించి క్రింది ఆకారాలను ఏర్పరిస్తే ఏది ఎక్కువ పొడవు గల భుజాన్ని కలిగి ఉంటుంది అనేది క్వశ్చన్. 42 సెంటీమీటర్ల పొడవున్న తీగను తీసుకున్నాడు. క్రింది ఆకారాలు ఏమేమి ఆకారం చూద్దాం. ఒక క్రమ పంచభుజి అంటే ఎన్ని భుజాలు ఉంటాయి? 5 భుజాలు ఉంటాయి. ఒక చతురస్రం అంటే ఎన్ని భుజాలు ఉంటాయి? దీంట్లో 4 భుజాలు ఉంటాయి. ఒక సమబాహు త్రిభుజం అన్నాడు కాబట్టి దీంట్లో ఎన్ని భుజాలు ఉంటాయి? 3 భుజాలు ఉంటాయి. అవి కూడా 3 భుజాలు ఎట్లుంటాయి? సమబాహు త్రిభుజం అన్నాడు కాబట్టి సమానంగా ఉంటాయి. నెక్స్ట్ ఒక క్రమ షడ్భుజి అన్నాడు. షడ్భుజిలో ఎన్ని భుజాలు ఉంటాయి? షట్ అంటే 6 కాబట్టి షడ్భుజి అంటే 6 భుజాలు ఉంటాయి. సో ఈ 42 సెంటీమీటర్ల పొడవున్న తీగను ఈ రకంగా మారిస్తే ఫస్ట్ పంచభుజి అంటే 5 కాబట్టి పంచభుజిగా మార్చినప్పుడు దాని యొక్క తీగ యొక్క పొడవును కనుక్కోవాలంటే ఏం చేస్తాం? 42 సెంటీమీటర్ల పొడవున్న తీగని ఎన్ని భుజాలుగా చేయాలి? మనం 5 భుజాలుగా చేయాలి, 5 భాగాలుగా చేయాలి. సో 42/5 ఎంత వస్తుంది మనకి? 5 8s 40, 2 మిగులుతుంది, పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది, 5 4s 20. సో 8.4 వస్తుంది. చతురస్రం యొక్క పొడవు, చతురస్రం అంటే 4 భుజాలు అని చెప్పుకున్నాం కాబట్టి 42 సెంటీమీటర్ల పొడవున్న తీగను ఏం చేయాలి? మనం 4 భుజాలుగా మార్చాలి, 4 భుజాల పొడవులుగా మార్చాలి. సో 42/4 రాసుకుంటున్నాం ఇక్కడ, 4 భుజాలు కాబట్టి 10.5 వస్తుంది. అదే సమబాహు త్రిభుజం అన్నాం. త్రిభుజం అంటే ఎన్ని భుజాలు అని చెప్పుకున్నాం? 3 భుజాలు కాబట్టి ఈ 42 సెంటీమీటర్ల పొడవున్న తీగని ఎన్ని భుజాలుగా చేయాలి? 3 భుజాలుగా, 3 భాగాలుగా చేయాలి. సో 42/3 ఎంత వస్తుంది? 14. 3 14s 42. ఒక క్రమ షడ్భుజి యొక్క భుజం పొడవు ఎంత? షడ్భుజి అంటే 6 భుజాలు అని చెప్పుకున్నాం మనం. సో ఈ 42 సెంటీమీటర్ల పొడవున్న తీగని 6 భుజాలుగా విడదీస్తే 6 7s 42 ఎంత వస్తుంది? 7 వస్తుంది. సో వీటిలో ఏది ఎక్కువ పొడవు గల భుజం కలిగి ఉంటుంది? ఎక్కువ పొడవున్నటువంటి ఇది ఎన్ని సెంటీమీటర్స్ వచ్చింది? 8.4 సెంటీమీటర్స్ వచ్చింది. చతురస్రం ఏమో 10.5 సెంటీమీటర్స్ వచ్చింది పొడవు. సమబాహు త్రిభుజం ఏమో 14 సెంటీమీటర్స్ వచ్చింది. షడ్భుజి ఏమో 7 సెంటీమీటర్స్ వచ్చింది. వీటిల్లో ఏది పెద్దగా ఉంది? ఏ భుజం, ఏ ఆకారం యొక్క భుజం పొడవు పెద్దగా ఉందంటే సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు 14 సెంటీమీటర్స్ ఉంది. 8 10 14 7 కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్, 101 క్వశ్చన్, 101వ క్వశ్చన్. 26 క్యూబ్ ఓకే 26 క్యూబ్ + 9 క్యూబ్ బై 26 + 3 26 + 9 = ఎంత? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ చూడండి. అయితే ఈ లెక్కను సాల్వ్ చేసేటప్పుడు క్యూబ్స్ లాగా ఇచ్చింది కాబట్టి 26 క్యూబ్ + 9 క్యూబ్ ఇచ్చింది కాబట్టి ఇది ఏ రకంగా ఉంది మనకంటే ఏ క్యూబ్ + బి క్యూబ్ లాగా ఉంది. దేనిలాగా ఉంది మనకి? ఏ క్యూబ్ + బి క్యూబ్ లాగా ఉంది కాబట్టి ఏ క్యూబ్ + బి క్యూబ్ యొక్క ఫార్ములా ఏంటి మనకి? a + b × a² - ab + b². a + b × a² - ab + b². ఈ సూత్రం ప్రకారంగా దీన్ని రాసుకుంటే మనకి 26 క్యూబ్ + 9 క్యూబ్లో ఏ అంటే ఎంత మనకి? ఏ అంటే 26, ఏ అంటే 26,
బి అంటే ఎంత మనకి 9. సో ఇలాంటి లెక్కలు వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, 26 క్యూబ్ ఇక్కడ చూద్దాం మనకి దీని యొక్క దీని యొక్క సొల్యూషన్ ఇక్కడ ఉంది, క్లియర్గా మనం చూద్దాం. ఇక్కడ ఉంది a = 26, b = 9 అని రాసుకున్నాం. సో a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అంటే మనకి a = 26, b = 9. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ బై a ప్లస్ b రాసుకుంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ సూత్రం ఏందని ఏమని చెప్పుకున్నాం మనం, a ప్లస్ b ఇంటూ a² మైనస్ ab ప్లస్ b² అని చెప్పుకున్నాం. సో ఈ రకంగా రాస్తున్నాం మనం. a ఉన్న దగ్గర 26 రాయాలి, b ఉన్న దగ్గర 9 రాయాలి. సో a ప్లస్ b అంటే ఏం రాస్తాం మనం, 26 ప్లస్ 9 ఇంటూ a² అంటే ఏం రాస్తున్నాం, a అంటే 26 కాబట్టి 26² మైనస్ ab అంటే ఏం రాస్తాం, 26 ఇంటూ 9, ab అంటే a ఇంటూ b 26 ఇంటూ 9 ప్లస్ b² అంటే 9² బై ఏముంది ఇక్కడ 26 ప్లస్ 9 ఉంది, 9 రాసేసినాం. దీన్ని a క్యూబ్ ప్లస్ b క్యూబ్ లాగా విడదీసి కింద ఉన్నటువంటి హారంలో ఉన్నటువంటి 26 ప్లస్ 9ని అదే రకంగా రాసుకున్నాం. సో ఇప్పుడు 26 ప్లస్ 9 ఎంత వస్తుంది, 35 వస్తుంది. ఎంత వస్తుంది మనకి, 35 వస్తుంది. 35 ఇంటూ ఈ 26² మైనస్ ఇదంతా చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 676 మైనస్ 234 ప్లస్ 81 వచ్చింది. ఇదంతా మనకు లెక్క చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత ఈజీ వస్తుంది. లేదంటే మనకి ఇక్కడ చూడండి 26 ప్లస్ 9 ఇది తీసేస్తే కట్ చేస్తే ఏమొస్తుంది, ఈ వాల్యూ కట్ చేస్తే మనకి 26² వాల్యూ ఎంత, 676. ఎంత, 676 మైనస్ 26 ఇంటూ 9, 9 6 54, 9 2 18 ప్లస్ 5 23, 234 ప్లస్ 9² అంటే 81. సో 676 నుంచి 234ని మైనస్ చేస్తే సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 442 వస్తుంది ప్లస్ 81. రెండింటిని అడిషన్ చేస్తే మనకి 523 వస్తుంది. 523 అనే ఆప్షను ఎన్నో ఆప్షన్ ఉందో చూద్దాం మనం. దాన్ని మనం ఆన్సర్గా సెలెక్ట్ చేస్తాం. ఎంత వచ్చింది, 523 ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి, ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి మనము ఇది రైట్ ఆన్సర్ అని అనుకుంటాం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్లాంటివి వచ్చినప్పుడు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ లాగా వచ్చినప్పుడు ఈ రకంగా చేయాల్సి ఉంటుంది మనం. ఓకే, ఈ రకంగా మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 102వ ప్రశ్న, 102 క్వశ్చన్. ఎంత, 102 ప్రశ్న. 102 క్వశ్చన్ చూద్దాం మనం. సోపాన రేఖా చిత్రాన్ని మనం ఏమంటామంటే హిస్టోగ్రామ్ అంటాం. ఏమంటాం, హిస్టోగ్రామ్లో దీర్ఘచతురస్రాల పొడవు దేన్ని సూచిస్తుంది, చాలా సార్లు వచ్చింది, చాలా ఇంపార్టెంట్ బిట్. 10th క్లాస్ వాళ్ళకి కూడా రెగ్యులర్గా వాళ్ళ ఎగ్జామ్స్లో వస్తుంటారు. సో సోపాన చిత్రంలో అన్నీ ఏముంటాయి అని ఒక్కోసారి క్వశ్చన్ వస్తుంది. దీర్ఘచతురస్రాలు ఉంటాయి. దీర్ఘచతురస్రాల యొక్క ఏది సమానంగా ఉంటుంది సోపాన చిత్రంలో అని వస్తుంది. సోపాన చిత్రం లేదా హిస్టోగ్రామ్లో దీర్ఘచతురస్రాల యొక్క పొడవులు సమానంగా ఉంటాయి. ఇది కూడా క్వశ్చన్. హిస్టోగ్రామ్లో ఏముంటాయి, దీర్ఘచతురస్రాలు ఉంటాయి. ఏముంటాయి అంటే దీర్ఘచతురస్రాలు ఉంటాయి. దీర్ఘచతురస్రాల యొక్క ఏవి సమానం, పొడవులు సమానంగా ఉంటాయా, వెడల్పులు సమానంగా ఉంటాయా అని క్వశ్చన్ అడుగుతుంది. అప్పుడు దీర్ఘచతురస్రం యొక్క పొడవులు సమానంగా ఉంటాయని చెప్పుకోను. సో ఈ పొడవు దేన్ని సూచిస్తుంది అని చెప్తున్నాడు. ఈ పొడవు దేన్ని సూచిస్తుంది, ఇది కూడా క్వశ్చన్. సో దీర్ఘచతురస్రం యొక్క పొడవు సోపాన రేఖాచిత్రం లేదా హిస్టోగ్రామ్లో దేన్ని సూచిస్తుందంటే దత్తాంశం యొక్క పౌనపున్యాన్ని సూచిస్తుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దత్తాంశం యొక్క పౌనపున్యాన్ని సూచిస్తుంది. దత్తాంశం యొక్క పౌనపున్యం ఏ ఆప్షను, రెండో ఆప్షన్ కాబట్టి సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాల్సి. దీనికి లెక్క చేసుడు ఇవన్నీ ఏముండవు. సో ఓకే, నెక్స్ట్ 103 క్వశ్చన్ చూడండి ఒకసారి. 103 క్వశ్చన్ ఏముంది, ఈ క్రింది వాటిలో ఏ ఆకారానికి సౌష్ఠవ రేఖ లేదు అంటే ఇక్కడ ఒక క్రమ సమాంతర చతుర్భుజం, నెక్స్ట్ ఒక దీర్ఘచతురస్రం, ఒక సమద్విబాహు లంబకోణ త్రిభుజం, ఒక పంచభుజి అని. ఇక్కడ దీని యొక్క సొల్యూషన్ చూస్తే మనం ఇక్కడ ఒక క్రమ సమాంతర చతుర్భుజానికి సౌష్ఠవ రేఖ అనేది లేదు. సౌష్ఠవ రేఖ లేనిది దేనికి, ఇక్కడ
క్రమ సమాంతర చతుర్భుజం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీంతో క్లియర్. క్రమ సమాంతర చతుర్భుజానికి అంటే ట్రెఫీజియం. ఇది ట్రెఫీజియానికి సౌష్ఠవ రేఖ అనేది ఉండదు, లేదు. సో మరి ఇక్కడ ఉన్నటువంటి వీటికి తెలుసుకుందాం. దీర్ఘచతురస్రానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయంటే 2. ఎన్ని ఉంటాయి? 2. సౌష్ఠవం అంటే ఏంటంటే, సౌష్ఠవ రేఖ అంటే ఏంటంటే ఏదైనా ఒక పటాన్ని 2 సమాన భాగాలుగా ఏదైనా ఒక రేఖ గుండా లేదా ఒక అక్షం గుండా విభజిస్తే 2 సమాన భాగాలుగా విడిపోయేటట్టుంటే దాన్ని సౌష్ఠవ రేఖ అంటారు. సో ఈ దీర్ఘచతురస్రాన్ని మనం ఈ రకంగా చేసినప్పుడు ఇక్కడ సమాన భాగం ఇక్కడ సమాన భాగంగా విడిపోతుంది. సో ఇక్కడ దీనికి ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది. ప్లస్ అదే రకంగా ఇంకొక రకంగా ఎట్లుంటుంది దీర్ఘచతురస్రం అంటే ఈ రకంగా డివైడ్ చేసినప్పుడు కూడా 2 సమాన భాగాలుగా వస్తాయి. సో ఈ రకంగా దీర్ఘచతురస్రానికి 2 ఉంటాయి. నెక్స్ట్ సమద్విబాహు లంబకోణ త్రిభుజానికి 1 ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఒక పంచభుజికి ఎన్ని ఉంటాయంటే సౌష్ఠవ రేఖలు 5 ఉంటాయి. ఓకే. సో ఈ రకంగా ఇప్పుడు సౌష్ఠవ రేఖ లేనటువంటి ఆకారం ఏదంటే క్రమ సమాంతర చతుర్భుజం. దీన్ని ట్రెఫీజియం అంటాం. ఓకే. నెక్స్ట్ 10 సెంటీమీటర్ల అంచుగల 3 ఘనాలను ఒక ఘనం చివర మరో ఘనానికి వరుసగా కలిపితే ఏర్పడే దీర్ఘఘనం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత అని అడిగాడు. ఒక ఘనం యొక్క అంచు ఎన్ని సెంటీమీటర్లు అంటున్నాడు? 10 సెంటీమీటర్లు అంటున్నాడు. ఇలాంటి ఘనాలని ఎన్ని కలుపుతుర్రు? ఒకదాని పక్కన ఒకటి అంటే 3 ఘనాలని కలుపుతుర్రు. ఇట్లా ఇదొక ఘనం, ఇదొక ఘనం, ఇదొక ఘనం. సో ఇప్పుడు ఈ 3 ఘనాలని కలిపినప్పుడు దీని యొక్క పొడవు ఎంత అవుతుంది? 10 + 10 + 10 ఎంత అవుతుంది? 30 అవుతుంది. ఎంత అవుతుంది? 30 అవుతుంది. సో ఆ రకంగా దీని యొక్క పొడవు 30 అవుతుంది. వెడల్పు మాత్రం సేమ్ అంతే ఉంటుంది, రిమైనింగ్ సేమ్ కదా. వెడల్పు మాత్రం అన్నిటికీ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంది కాబట్టి ఇక్కడ ఇది b = 10 అవుతుంది. సో b = 10, h = 10. ఘనం అన్నప్పుడు 3D షేప్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ పొడవేమో 30 అవుతుంది, వెడల్పు 10 అవుతుంది, ఎత్తు కూడా 10 అవుతుంది. సో ఉపరితల వైశాల్యానికి ఘనం యొక్క ఉపరితల వైశాల్యానికి సూత్రం ఏంటంటే 2h × l + b. ఘనం యొక్క ఉపరితల వైశాల్యానికి సూత్రం ఏంటంటే 2h × l + b. 2 × h అంటే ఎంత? ఇక్కడ హైట్ ఎంత అనుకుంటున్నాం మనం? ఎంత వచ్చింది? 10. ఎంత ఉంది? 10. నెక్స్ట్ l + b. l అంటే 30, b అంటే 10. సో 30 + 10 40 అవుతుంది. 2 × 10 20 × 40 20 40 is 800. 800 అనేది దీని యొక్క ఆన్సర్. ఆప్షన్ 3 is the right answer. ఆప్షన్ 3 is the right answer. ఘనము 3D ఫిగర్. 3D అంటేనే 3 డైమెన్షన్స్. 3 డైమెన్షన్స్ అంటేనే పొడవు, వెడల్పు, ఎత్తు 3 ఉన్నటువంటి కొలతను 3 డైమెన్షన్ ఫిగర్ అంటారు. 3D ఫిగర్ అంటారు, 3D వస్తువు అంటారు. 2D వస్తువులు అంటే 2 డైమెన్షన్స్ ఉంటాయి. ఏవేవి? పొడవు మరియు వెడల్పు మాత్రమే కొలతలు. పొడవు మరియు వెడల్పు 2 కొలతలు ఉన్నటువంటి ఆకారాన్ని మనం అంటే 2D ఆకారం లేదా 2D ఆబ్జెక్ట్, 2D వస్తువు అని అంటాం. గుర్తుపెట్టుకోండి. ఇది 3D. ఘనం అనేది 3D ఆబ్జెక్ట్కి ఉదాహరణ. ఇందాక మనం రాసుకున్నటువంటి దీర్ఘచతురస్రం కావచ్చు, బోర్డు మీద ఈ రకంగా రాసే దీర్ఘచతురస్రం కావచ్చు, చతురస్రం కావచ్చు, ఇవన్నీ 2D ఫిగర్స్. 2D అంటే 2 డైమెన్షన్స్. ఏవి? పొడవు, వెడల్పు 2 మాత్రమే ఉంటాయి. సో 2 మాత్రమే ఉన్నటువంటి వస్తువుల్ని, ఆకారాలని 2D ఆకారం అని, 3 కొలతలు పొడవు, వెడల్పు మరియు ఎత్తు 3 ఉన్నటువంటి 3D ఆకారాలు, 3D వస్తువులు అని అంటాం. ఓకే. ఘనం దేనికి ఉదాహరణ? 3D ఆకారానికి ఉదాహరణ. సో పొడవు, వెడల్పు, ఎత్తు 3 తీసుకున్నాం ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ 4x + 5y = 20. దీనికి సాధనలు ఎన్ని ఉన్నాయి? 1 ఉంటుందా? 0 ఉంటుందా? 1 ఉంటుందా? 2 ఉంటాయా? ఇన్ఫినిటీ అనంతంగా ఉంటాయా? అంటే దీనికి ఆన్సర్ ఏంటో చూద్దాం మనం ఒకసారి. ఓకే. (4x + 5y = 20) అనేది ఎన్ని చరరాశులు గల సమీకరణం అంటే 2 చరరాశులు గల సమీకరణం. ఎన్ని చరరాశులు గల సమీకరణం? మనము 2 చరరాశులు. ఏవేవి? x, y. ఇలాంటి సరళ సమీకరణం 2 చరరాశులు ఉన్నాయి కాబట్టి వీటికి అనంతమైన సాధనలు ఉంటాయి. ఎక్స్ వాల్యూ ఒకటి తీసుకుంటే వై వాల్యూ ఏదో ఒకటి వచ్చేస్తుంది, వై వాల్యూ ఏదైనా తీసుకున్నా ఎక్స్ వాల్యూ ఏదో ఒకటి వచ్చేస్తుంది. సో దీనికి ఒక లిమిటెడ్ అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఒక చరరాశికి ఏదైనా విలువను ప్రతిక్షేపిస్తే దానికి అనుగుణంగా రెండో చరరాశికి ఏదో ఒక నిర్దిష్ట విలువ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో దాన్ని మనం
వీటికి అనంతమైనటువంటి సాధనలు ఉంటాయి అనేది రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏముంది? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అనంతం అనేది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 106వ ప్రశ్న. ఈ క్రింది వానిలో కవల ప్రధాన సంఖ్యలు ఏవి? ఫస్ట్ కవల ప్రధాన సంఖ్యలు అంటే తెలిసి ఉండాలి మనకి. కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటివి? ఏవైనా రెండు ప్రధాన సంఖ్యల యొక్క భేదం ఎంత ఉండాలి? 2 ఉండాలి. భేదం ఎంత ఉండాలి? 2 ఉండాలి. అలాంటి ప్రధాన సంఖ్యలు ఏమంటామంటే కవల ప్రధాన సంఖ్యలు అంటాం. ఇక్కడ చూడండి, 2 వరుస ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయితే అప్పుడు వాటిని ఏమంటాం మనం? కవల ప్రధాన సంఖ్యలు అంటాం. ఇక్కడ ఇచ్చినటువంటి వీటిల్లో 117, 119 భేదం ఎంత ఉంది? 2 ఉంది. 107, 109 భేదం ఎంత ఉంది? 2 ఉంది. 111, 113 భేదం ఎంత ఉంది? 2 ఉంది. 103, 105 భేదం 2 ఉంది. మళ్ళీ అన్నింటికీ 2 భేదం ఉంది కదా అన్నప్పుడు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే అవి 2 ప్రధాన సంఖ్యలా కాదా ఒకసారి చూసుకోవాలి. ఓకే, 117, 119 119 అనేది 3 ఇది 117 అనేది అసలు ప్రధాన సంఖ్యనే కాదు. సో ఇది కవల ప్రధాన సంఖ్య కావడానికి అవకాశం లేదు. కవల ప్రధాన సంఖ్యలు అంటే 2 ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి, ఆ రెండింటి మధ్య భేదము 2 ఉండాలి. సో ఇది కాదు. అట్లే ఇక్కడ కూడా 107 ఎంత వస్తుంది? 107 కాదు, 3 9 9, 17. సో ఇక్కడ 107, 109 ఈ రెండింటి మధ్య భేదం 2 ఉంటుంది. మళ్ళీ ఈ 2 కూడా ప్రధాన సంఖ్యలే కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఫస్ట్ అయితే చూద్దాం. 111, 113 దీంట్లో కూడా దీని యొక్క ఒకటి ప్రధాన సంఖ్య కాదు. ఏదేది కాదు? 113 ప్రధాన సంఖ్య అవుతుందా? 113 3 7 ఎక్కం 7 5 4 సో కాదు. 103, 105 కూడా. 105 ఏంటంటే 5 టేబుల్లో పోతుంది కాబట్టి 5 2s 5 1s. సో ఇది ప్రధాన సంఖ్య కానే కాదు. ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. 2 ప్రధాన సంఖ్యలు ఉండాలి, ఖచ్చితంగా వాటి మధ్య భేదం 2 మాత్రమే ఉండాలి. సో అప్పుడు 109 - 107 ఈ 2 ప్రధాన సంఖ్యలు, వీటి మధ్య భేదం 2 ఉంది కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్ 15,625ని 5 యొక్క ఘాత రూపంలో రాస్తే 5 to the power of 5 అవుతుందా? 5 to the power of 7 అవుతుందా? 5 to the power of 6 అవుతుందా? 4 to the power of 5. 4 to the power of 5 అనేది దీన్ని డైరెక్ట్గా గుడ్డిగా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే క్వశ్చన్ అడిగింది 5 యొక్క ఘాతం ఉండాలా, కానీ ఇక్కడ 4 యొక్క ఘాతం ఇచ్చింది. సో ఇది ఆన్సర్ రానే రాదు, తీసేసా. సో ఈ మూడింట్లో 5 యొక్క ఘాతం ఎంత అవుతుంది? 6 అవుతుందా? 5 అవుతుందా? 7 అవుతుందా? చూసుకోవాలంటే ఏం చేయాలి? దీన్ని ఇట్లా ఈ రకంగా డివిజన్ చేయాలి. 5 తోటి డివిజన్ చేయాలి. దీనికి కలిపి 5 3s 15, 5 1s 5, 1 మిగులుతుంది, 2 12 అవుతుంది, 5 2s 10, 5 5s 25. ఈ రకంగా రాస్తే ఎన్ని 5లు వచ్చినాయి? 1 2 3 4 5 6 వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 6 వచ్చినాయి. 6 వచ్చినాయి కాబట్టి దీని రాస్తాం మనం 5 to the power of 6 అని రాస్తాం. సో 5 యొక్క ఘాతం 5 to the power of 6 అనేది ఏ ఆప్షన్ ఉంది? ఆప్షన్ 3 ఉంది. సో ఇది రైట్ ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 64√3 అని ఉంది. చదరపు సెంటీమీటర్ల వైశాల్యం కలిగిన ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత? ఒక త్రిభుజం యొక్క చుట్టుకొలత ఏమని రాస్తాం మనం? A + B + C. త్రిభుజం యొక్క చుట్టుకొలతకు సూత్రం ఏంది? A + B + C. ఇది త్రిభుజం యొక్క చుట్టుకొలతకు సూత్రం. సమబాహు త్రిభుజం అన్నప్పుడు A B C 3 కూడా సమానంగా ఉంటాయి. అంటే A = B = C ఈ రకంగా ఉంటుంది. సో 3 భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఏమిచ్చిందంటే ఫస్ట్ వైశాల్యం ఇచ్చింది. వైశాల్యం ఇచ్చి దాని నుంచి మనం ఏం కనుక్కోవాలి? మనం ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత కనుక్కోవాలి. ఈ రకంగా కనుక్కోవాలంటే వైశాల్యం నుంచి మనం ఏం కనుక్కోవాలి? భుజాన్ని కనుక్కోవాలి. ఫస్ట్ భుజాన్ని కనుక్కోవాలి. భుజం ఎంతనో కనుక్కుంటే చుట్టుకొలత కనుక్కోవడం ఈజీ. ఎందుకంటే సమబాహు త్రిభుజంలో 3 భుజాల పొడవులు సమానంగా ఉంటాయి కాబట్టి ఒక భుజం పొడవు తెలిస్తే మిగతా 3 భుజాలు అవే పొడవులు ఉంటాయి కాబట్టి తెలుసుకోవాలి. ఫస్ట్ సమబాహు త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఏంది? సూత్రం ఏంటంటే √3/4a². √3/4a². ఫార్ములాస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటేనే లెక్క చేయడానికి వస్తుంది, లేకపోతే రాదు. √3/4a² = 64√3 అన్నాడు. సో ఇక్కడ
మనం ఈ √3ని ఇక్కడ ఉన్న √3ని క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఇక్కడ √3 1 అనుకుంటే 1/4 a² 64 మిగులుతుంది. 1/4 a² 64. అప్పుడు 1 × a² కాబట్టి ఈ క్రాస్ మల్టిప్లికేషన్లో 64 × 4 అవుతుంది. అప్పుడు a² ఇంత. a ఏమవుతుంది, స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ తీసేసినప్పుడు ఇక్కడ రూట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో 64 × 4, a 64 యొక్క వర్గమూలం ఎంత, 8. అదేవిధంగా 4 యొక్క వర్గమూలం ఎంత, 2. సో 8 2 16. అంటే భుజం ఎంత వచ్చింది మనకి, 16 వచ్చింది. సో చుట్టుకొలత కనుక్కోవడం ఈజీ కదా, a + b + c అనే కదా, 3 భుజాలు సమానంగా ఉంటాయి కదా సమబాహు త్రిభుజంలో. సో 16 + 16 మొత్తం ఎంత అవుతుంది, 48 అవుతుంది. 48 అనేది ఎక్కడ ఉంది, ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 109వ ప్రశ్న చూడండి. సగటుకు సంబంధించి, అంకగణిత సగటుకు సంబంధించినటువంటి ప్రశ్న ఇది. సగటు అంటే మనకి సూత్రం ఏంది, సగటు యొక్క సూత్రం ఏంది, రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. ఏంటి, రాశుల మొత్తము బై రాశుల సంఖ్య, లేదా అంశాల మొత్తము బై అంశాల సంఖ్య. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందంటే అంశాలు ఇచ్చిండు. 1 0.1 0.5 3.0 4.5 4 7.5 p 8.57 ఈ రకంగా ఇచ్చిండు. ఈ రాశుల మొత్తాన్ని రాశుల సంఖ్యతో భాగిస్తే మనకేమొస్తుంది, సగటు వస్తుంది. సగటు యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సగటు = రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. ఇక్కడ ఇచ్చినటువంటి మొత్తాన్ని కూడాలి మనం. సగటు కూడా ఇచ్చిండు మనకు. ఈ అన్ని అంశాల యొక్క సగటు ఎంత ఇచ్చిండు మనకి, 5 ఇచ్చిండు. సో ఫస్ట్ సగటు అంటే ఎంతనో రాసుకున్నాం, ఇక్కడ 5 అని రాసుకున్నాం, అవునా. సగటు అంటే 5 రాసుకున్నాం. ఈ రాశుల మొత్తాన్ని రాసుకున్నాం. మధ్యలో p అనేది తెలియదు కాబట్టి ఆ pని అట్లే ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. బై ఎన్ని ఉన్నాయి మొత్తం ఇవి, 1 2 3 4 5 6 7 8. రాశుల సంఖ్య ఎంత మనకి, 8. కాబట్టి కింద మనకు రాశుల సంఖ్య అంటే ఎంత రాసుకున్నాం, 8 రాసుకున్నాం. సో 5 ఇవన్నీ కూడితే ఎంత వచ్చింది మనకి, 35 వచ్చింది. ప్లస్ p వాల్యూ ఏదో తెలియదు కాబట్టి p వాల్యూని అట్లే రాసుకున్నాం మనం, బై 8 రాసుకున్నాం. అప్పుడు 35 + p క్రాస్ మల్టిప్లికేషన్లో 8 5 ఎంత అవుతుంది, 40 అవుతుంది. సో 35 + p ఏమొచ్చింది మనకి, 40 వచ్చింది. ఏమొచ్చింది, 40 వచ్చింది కదా. అప్పుడు p ఎంత అవుతుంది మనకి, 40 - 35. 40 - 35 అంటే p ఎంత వచ్చింది మనకి, 5 వస్తుంది. సో 5 అనేది ఎక్కడ ఉంది, ఆప్షన్ 3. సో 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 2³ హోల్ స్క్వేర్ బై డివైడెడ్ బై 8 ఎంత అన్నాడు. ఇట్లా వచ్చినప్పుడు దీని యొక్క ఫార్ములా మనకు తెలిసి ఉండాలి. ఘాతాంకాల్లో a⁴ ఇది ఏ రకంగా ఉందంటే a⁴m n లాగా ఉంది. a⁴m n లాగా ఉంది. దీన్ని మనం ఏం రాస్తాం, a⁴m × n లేదా mn అని రాస్తాం. m × n లేదా mn రాస్తాం. సో అంటే ఈ రెండు ఘాతాలని ఏం చేయాలి, మనం మల్టిప్లికేషన్ చేయాలి. m × n చేసినాం. సో ఇక్కడ కూడా 3 × 2 చేయాలి. 3 × 2 చేస్తే వస్తుంది 2⁶ వస్తుంది. 2⁶ డివైడెడ్ బై 8 అన్నాడు కాబట్టి కింద 8 రాసుకున్నాం, డివైడెడ్ బై 8 రాసుకున్నాం. 2⁶/8ని కూడా ఏం రాస్తున్నాం మనం అంటే 2³ రాస్తున్నాం. 2³ అంటే 2 × 2 × 2 2 2 × 4 4 2 × 8 ఈ రకంగా రాసుకున్నాం. అప్పుడు 2⁶ 2⁴3. దీన్ని మనము ఇంకొక సూత్రం ఏంటంటే a⁴m / a⁴n a⁴m - n అనే ఒక సూత్రం ఉంటుంది, ఫార్ములా ఉంటుంది. సో దాని ప్రకారంగా 2⁶ / 2⁵ అన్నప్పుడు రెండు భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి 2⁵ ఏమవుతుంది, m - n ఏ రకంగా అయిందో 6 - 3 అవుతుంది. 6 - 3 అంటే ఎంత, 3. 2⁵ అంటే ఎంత, ఇంతకుముందే అనుకున్నాం కదా. 2⁵ ఎంత, 8. 2⁵ 8 లేదంటే ఆప్షన్ ఏముంది, 2⁵ ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఒక రాణి 18 రోజుల్లో 3/5 వంతు పని చేయగలదు. 18 డేస్లో ఎంత పని చేస్తుంది, 3/5 వంతు పని చేస్తుందంట.
అయితే రాణి 1/2 వంతు పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుంది? దీన్నే మనం ఏం చేసుకుంటామంటే ఒక ఈక్వేషన్ లాగా రాసుకుంటాం. 3/5 వంతు పనిని ఎన్ని రోజుల్లో చేస్తుంది ఆమె? 18 డేస్లో చేస్తుంది. మళ్ళీ అలాంటప్పుడు 1/2 పనిని ఎన్ని రోజుల్లో చేస్తుంది అని రాసుకుంటాం. అప్పుడు దీని ఈక్వేషన్ ఏమవుతుంది? 18 × 1/2. సో 18 × 1/2 బై 3/5. 18 ఈ రకంగా రెండు మళ్ళీ 18 × 1/2 బై 3/5. అప్పుడు 18 ఇంటూ ఏమైతే 3/5 కాస్త ఏమవుతుంది? 5/3గా మారిపోతుంది. డివిజన్లో ఉంది కాబట్టి హారం లవంగా మారిపోతుంది. ఇంటూ 1/2 అప్పుడు ఏమవుతుంది? 2 1s 2 9s 9 5s 45 45 ఇట్లానే రాసుకోవచ్చు. లేదంటే ఇంకోటి 3 1s 3 3s 3 × 5 15. సో ఈ 15 అనేది ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక రేఖాఖండానికి అంత్య బిందువుల సంఖ్య అన్నాడు. ఓకే, ఒక రేఖాఖండానికి అంత్య బిందువుల సంఖ్య. రేఖాఖండం అంటే ఏందో తెలుసుండాలి. ఇది ఒక సరళ రేఖ అనుకుంటే ఏబి అనే సరళ రేఖ అనుకుంటే ఈ సరళ రేఖ మధ్యలో ఉన్నటువంటి రెండు బిందువులు పి అదేవిధంగా క్యూ, ఈ రెండు ఇంత పార్ట్ని సపరేట్ చేసి రాస్తే మనకి ఏమొస్తుంది అంటే పిక్యూ అని వస్తుంది. ఒక రేఖాఖండానికి ఎన్ని అంత్య బిందువులు ఉన్నాయి? అంత్య బిందువు అంటే చివరి బిందువులు. ఇక్కడ ఒక చివరి బిందువు ఉంది, ఇక్కడ ఒక చివరి బిందువు ఉంది. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2 అనేది రైట్ ఆన్సర్. 2 ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 113. ఇక్కడ ఇచ్చిన రేఖాఖండం ఏబి ఎన్ని అంత్య బిందువులు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే, ఎన్ కనిష్ట పూర్ణాంకం అయితే ఈ క్రింది వానిలో ఏది ప్రధాన సంఖ్య కాదు అన్నాడు. ఏది ప్రధాన సంఖ్య కాదు అన్నాడు. ఎన్ కనిష్ట పూర్ణాంకం. పూర్ణాంకం అంటే తెలుసుకోవాలి. పూర్ణాంకాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? పూర్ణాంకాలని సూచించే గుర్తు ఏంది? డబ్ల్యూ. ఈ పూర్ణాంకాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 అండ్ సో ఆన్ ఈ రకంగా వెళ్ళిపోతుంది. దీన్ని పూర్ణాంకాల సమితి అంటారు. సో డబ్ల్యూతో సూచిస్తారు. పూర్ణాంకాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? 0 నుంచి స్టార్ట్ అయినాయి. సో కనిష్ట పూర్ణాంకం అంటే ఏం చెప్పుకుంటాం మనం? 0 చెప్పుకుంటాం. ఏం చెప్పుకుంటాం? 0 చెప్పుకుంటాం. సో ఎన్ అనేది ఏమంటా అంటే కనిష్ట పూర్ణాంకం అంట. ఎన్ అనేది ఏంది? కనిష్ట పూర్ణాంకం. కనిష్ట పూర్ణాంకం అంటే 0. సో ఎన్ కనిష్ట పూర్ణాంకం అయితే క్రింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య కాదు అంటున్నాడు. కాదు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్లో లాస్ట్కు చిన్న మెలికే పెడతాడు, కాదా అవునా అని. సో ఎన్ ఈజ్ ఈక్వల్ ఏమనుకుంటున్నాం మనం? కనిష్ట పూర్ణాంకం అంటే 0. ఎన్ ఈజ్ ఈక్వల్ 0 అయితే ఈ మొత్తం వాల్యూ 0 అవుతుంది. ఈ మొత్తం వాల్యూ 0 అయినప్పుడు ఇదంతా అయితే 9 ప్రధాన సంఖ్యనా? ఓకే, 9. దీని వాల్యూ 9 వచ్చింది. నెక్స్ట్ ఇది మొత్తం 0 అవుతుంది, ఎందుకంటే ఎన్ ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి. అప్పుడు ఈడెంత వస్తుంది? 5 వస్తుంది. ఇది మొత్తం 0 అవుతుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఇది మొత్తం 0 అవుతుంది. ఎన్ వాల్యూ ఎక్కడైతే ఉందో, ఎన్ అనేది ఎక్కడ ఉందో ఆ వాల్యూ మొత్తం 0 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. ఇప్పుడు ఇక్కడ 9 5 3 7 వీటిలో ప్రధాన సంఖ్య కానిది ఏది అంటే 9. ఓకే, ఇక్కడ 9, ఇక్కడ 5, ఇక్కడ 3, ఇక్కడ 7 ఈ రకంగా వచ్చినాయి. ఈ 4 వాల్యూస్లో, ఈ 4 విలువల్లో ప్రధాన సంఖ్య కానిది ఏది అంటే మనకి 3 ప్రధాన సంఖ్యనే, 5 ప్రధాన సంఖ్యనే, 7 ప్రధాన సంఖ్యనే, 9 మాత్రం ప్రధాన సంఖ్య కాదు. సో ప్రధాన సంఖ్య ఎందుకు కాదు అంటే, ప్రధాన సంఖ్య అంటే ఖచ్చితంగా అది 1 మరియు అదే సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడాలి, లేదా 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా కలిగి ఉండాలి, లేకపోతే దాన్ని ప్రధాన సంఖ్య అనరు. ఫర్ ఎగ్జాంపుల్ 9ని చూస్తే 1చే నిశ్శేషంగా భాగించబడుతుంది, మరియు అదే సంఖ్య అంటే 9చే కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది. ఏ సంఖ్య అయినా 1 మరియు అదే సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడుతుంది, కానీ వేరే ఇతర కారణాంకం ఉండకూడదు. కానీ 9కి 3 అనే ఇంకొక కారణాంకం ఉంది. అంటే 3చే కూడా 9 అనేది నిశ్శేషంగా భాగించబడుతుంది. 3 3 is 9. సో ఈ విధంగా ఉంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ 114 క్వశ్చన్. ఇక్కడ ఏముందంటే 10 కంటే తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యల లబ్ధం, 10 కంటే తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యల లబ్ధం m, మరియు 10 కంటే తక్కువ ఉన్నటువంటి
మరియు 10 కంటే తక్కువ ఉన్న బేసి సంఖ్యల మొత్తం n అయితే m-n ఎంత అన్నాడు. m అంటేనేమో 10 కంటే తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యల లబ్ధం, n అంటేనేమో 10 కంటే తక్కువ ఉన్న బేసి సంఖ్యల మొత్తం. సో ఇది చూద్దాం. 10 కంటే తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యలు ఏవేవి ఉన్నాయంటే 2, 3, 5, 7 అంతే, 9 ఉండదు. ఇందాకనే చెప్పుకున్నాం 9 ప్రధాన సంఖ్య కాదు. సో ఈ 2, 3, 5, 7 యొక్క లబ్ధం m అన్నాడు. 10 కంటే తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యల లబ్ధం. లబ్ధం అంటే ఏం చేస్తాం? మల్టిప్లికేషన్ చేస్తాం. 2 3 6, 6 5 30, 37 210. ఓకే, ఇది. నెక్స్ట్ 10 కంటే తక్కువైన బేసి సంఖ్యలు. బేసి సంఖ్యలు అంటే మనకి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 ఆ తర్వాత 2 భేదంతో వచ్చేస్తాయి. 1 3 5 7 9 వరకే తీసుకోవాలి, ఎందుకంటే 10 కంటే తక్కువ అన్నాడు కాబట్టి. సో వీటి యొక్క మొత్తం అన్నాడు. ఈ మొత్తాన్ని కూడితే చూడండి, 9 + 1 10, 3 + 7 10, 20 అయిపోయింది, +5 25. ఓకేనా, 25 వచ్చేసి. సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? m వచ్చింది, మనకి n వచ్చింది, m వాల్యూ వచ్చింది, n వాల్యూ వచ్చింది. m-n చేయాలి. m-n అంటే ఎంత? 210 - 25. 210 - 25 అంటే ఎంత వస్తుంది మనకి? 185. 185 ఎక్కడ ఉంది ఆప్షన్లలో? ఆప్షన్ 3 కాబట్టి ఇది రైట్ ఆన్సర్ మనకి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది మ్యాథ్స్కి సంబంధించినటువంటి మొత్తం 24 ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాచారం. ఇది 2025 క్వశ్చన్ పేపర్ని మనం అనాలిసిస్ చేయడం జరిగింది. ఓకేనా.